హాయ్ గైస్, అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ డిఎస్ఎస్ ధర్మవరం ఛానల్. నేను మీకు ఈ వీడియోలో దసరా నవరాత్రుల సందర్భంగా 3వ రోజు మా ధర్మవరంలో తొగటి వీధిలో వెలిసిన శ్రీ 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 శాంతకళా చౌడేశ్వరి దేవి టెంపుల్ అయితే చూపించబోతున్నాను. ఇక్కడ నవరాత్రి సందర్భంగా చాలా ఘనంగా పూజా కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయన్నమాట. ఇంతేకాకుండా అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి అందులో ఆల్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోండి. నా ఛానల్లో అయితే అన్ని టెంపుల్ వీడియోస్ ఉంటాయండి. ప్రతి ఒక్కరు కూడా మాలాగా టెంపుల్ వీడియోస్ తీసే వాళ్ళకి సపోర్ట్ చేయాలని కోరుకుంటూ నేను మీ డిఎస్ఎస్ ధర్మవరం. రండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై చౌడేశ్వరి మాత. ఇదిగోండి ఫ్రెండ్స్, మీరు చూసుకున్నట్టయితే అమ్మవారికి కట్టిన చీరలు అయితే ఇక్కడైతే సేల్కి పెట్టారండి. మీరు ఎవరైనా కావాలనుకుంటే మాత్రం అక్కడ వెళ్ళి టెంపుల్ దగ్గర శాంతకళా చౌడేశ్వరి దేవి టెంపుల్ దగ్గరికి వెళ్ళి మీరు కావాలంటే వెళ్ళి తీసుకోవచ్చండి. ప్రతి ఒక్కరు కూడా తక్కువ ప్రైజెస్ అయితే పెట్టారండి శారీస్. కావాలనుకున్న వారు వెళ్ళి తీసుకోండి. నమస్కారం అండి. మేము ధర్మవరము తొగటి వీధి నందు వెలిసిన శాంతకళా చౌడేశ్వరి దేవి దేవాలయ అభివృద్ధి సంఘం నుంచి మాట్లాడుతున్నది. ఇక్కడ గత 32 ఏళ్ళగా దసరా నవరాత్రులు మొట్టమొదటి ధర్మవరంలో మొదలుపెట్టిన దేవాలయం ఇది. ఈ దేవాలయం చరిత్ర 150 ఏళ్ళ చరిత్ర ఉన్నది. ఈ దేవాలయంలో అమ్మవారు చాలా శక్తివంతురాలైన వాళ్ళు. అమ్మవారు మనకి ఏం కోరితే అది ఆ ప్రకారంగా మన కోరిక నెరవేర్చారనే సదుద్దేశంతో భక్తుల సౌకర్యార్థము ఈ దసరా నవరాత్రుల్లో 10 రోజులు ప్రతిరోజు అలంకరణ చేస్తూ అమ్మవారి కృపా కటాక్షంలో ప్రజలకు అందరికీ ఉండాలని ఆశిస్తూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. ఇట్లాంటి కార్యక్రమానికి మాకి దాతలు ఎందరో వారాంతకి వారే ఇక్కడికి మన దేవాలయానికి వచ్చి మాది అలంకరణ దాతగా రాసుకోండి చేయండి అని చెప్పేసి మేము అడక్కనే వాళ్ళు వచ్చి మాకి ఆర్థిక సహాయం చేసి ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని జరిపేదానికి సహకరిస్తున్నారు. వారందరికీ కూడా కమిటీ తరపున ధన్యవాదం తెలుపుతున్నాము. అమ్మవారు మనకి కృపా కటాక్షంలో అడిగిన వెంటనే ఇస్తున్నారు కాబట్టి అమ్మవారికి శాంతకళా చౌడేశ్వరి దేవి అని నామకరణం చేసి అదే పేరుతోనే ఎంతో మందికి అనుగ్రహం కలిగేలా చేస్తున్నాము. ప్రతిరోజు ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు అమ్మవారి అభిషేక కార్యక్రమం, పంచామృత అభిషేకము, చందన అభిషేకము, నెక్స్ట్ గంగా నది నుంచి తెచ్చిన జలంతో అమ్మవారికి అభిషేకం చేసి ఆ ప్రసాద కార్యక్రమం తీర్థములు అందరూ ప్రజలకు అందరికీ ఇస్తున్నాము. అలాగనే 10:30కి ప్రతిరోజు మహామంగళారతి ఇచ్చి తీర్థ ప్రసాదాలు అందరికీ ఉభయదాతలుగా ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేసేసి మేము కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా బాగా జరుపుతున్నాము. ఈ కార్యక్రమం జరిపేదానికి సహకరించిన దాతలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కారం.